ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 19వ భాగం తెలుసుకుంటున్నాము. భగవానుడు ఉద్ధవునకు త్రిగుణముల గురించి చెప్పటము మనం ఈ భాగంలో తెలుసుకుంటాము. త్రిగుణములు శ్రీ భగవాన్ చెప్తున్నాడు, ఉద్ధవ, ప్రకృతి పురుషుల గురించి తెలుసుకొన్నను త్రిగుణాల ప్రభావం నుండి బయటపడకపోతే దుఃఖము తొలగదు. సత్వగుణము వలన సిద్ధించేవి ఇవి: ఇంద్రియ మనోనిగ్రహాలు, తితిక్ష, తత్వ వివేచనము, స్వధర్మాచరణ, తపశ్చర్య పట్ల శ్రద్ధాశక్తులు, సత్యనిష్ట, కరుణ, స్మృతి, సంతృప్తి, దానశీలత, భోగాలాలస లేకుండటము, భగవంతుని యందు మరణాంతర దశయందు విశ్వాసము కలిగి ఉండటము, సహజ లజ్జ, అధర్మాచరణ పట్ల విముఖత, ఉదారత, ఆత్మజ్ఞాన రతి కలుగుతాయి. రజోగుణము వలన విషయ సుఖాపేక్ష, స్వార్థము, అహంకారము, గర్వము, చంచలత్వము, మొండితనము, కోరికలతో కూడిన దేవతార్చన, స్వాతిశయము, భేదభావము, స్వానురక్తి, బల గర్వ ప్రదర్శన, ఇతరుల నుండి స్తుతిని అపేక్షించడము, కీర్తికాంక్ష, ఇతరులను అపహసించడము, పోట్లాడడము, శక్తిని చూపి సాధించాలనే పట్టుదల మొదలైనవన్నీ రజోగుణం వల్ల కలుగుతాయి. తమోగుణం వలన ప్రతీకార వాంఛ, కృపణత్వము అంటే లోభము, అసత్య వచనాశక్తి, హింసాభిలాష, యాచక బుద్ధి, కపటము, అలసత్వము, కలహప్రియత్వము, శోకము, మోహము, దిగులు చెందటము, దైన్యము, నిద్రమత్తు, అత్యాశ, భయము, సోమరితనము, ఈర్ష్య, అసూయ, పగ, క్రోధము మొదలైనవి ఈ తమోగుణము వలన కలుగుతాయి. ఈ మూడు గుణాలు ప్రతి జీవిలోనూ వివిధ పాళ్లల్లో మిశ్రితమై ఉంటాయి. అహంకార మమకారాలకు రాజసిక తామసిక గుణాలే పుట్టిల్లు. ప్రాణేంద్రియ మనోబుద్ధులు, మానవుడు ఆచరించే ధర్మార్థ కామ్యకర్మలు, గృహస్థ ధర్మాచరణలు ఈ గుణాల యొక్క ప్రేరణ చేతనే జరుగుతుంటాయి. మనిషి ప్రవర్తనను పరిశీలిస్తే అతడు సాత్వికుడా, రాజసికుడా, తామసికుడా అనేది తెలియవస్తుంది. ఎలాంటి కోరికలు లేకుండా నన్ను ఆరాధించేవాడు సాత్వికుడు, సుఖభోగాలను కోరుకుంటూ ఆరాధించేవాడు రాజసికుడు, ఇతరులను అణిచివేసే ఆధిక్యతను పొందాలనే కోరికతో ఆరాధించేవాడు తామసికుడు. ఈ గుణాలు స్త్రీల యందు, జంతు జీవాదుల యందు కూడా ఉంటాయి. ఒకే వ్యక్తి యందు వివిధ సమయాల్లో ఈ గుణాలు హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు చిత్తము ప్రశాంతంగాను, సమత్వంతో ప్రసన్నంగాను ఉంటుంది. రజోగుణము అధికంగా ఉన్నప్పుడు మనసు చంచలంగాను, సుఖదుఖాలలో తీవ్రమైన ఉద్రేకాలతోనూ, రాగద్వేషాలు, కామక్రోధాలు అధికంగా ఉంటుంది. తమోగుణము అధికంగా ఉన్నప్పుడు బుద్ధిమందముగాను, నిద్రమత్తుతోనూ, పగ, హింసలతోనూ నిండి ఉంటుంది. ఈ మూడు గుణాల వలననే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కలుగుతుంటాయి. అతీతమైన 4వ అవస్థను తురీయ అవస్థ అంటారు. ఈ తురీయ అవస్థలో జీవాత్మ సాక్షిభూతంగా అన్ని అవస్థలను గమనిస్తూ ఉంటుంది. సత్వగుణాధిక్యతతో ఉన్నప్పుడు దేహత్యాగం సంభవిస్తే జీవి ఊర్ధ్వలోకాలకు, రజోగుణాధిక్యతతో మరణిస్తే మరలా భూలోకానికి, తమోగుణాధిక్యతతో మరణిస్తే నరకలోకానికి వెళ్తుంది. గుణాతీతులు రజస్తమో గుణాలను పోగొట్టుకొని కేవలము సత్వగుణంలోనే ఉన్నవాళ్ళు నన్నే చేరుతారు. సాత్వికులు జనసందోహం లేని అరణ్యాలలో ఉండటానికి అభిలషిస్తారు. రాజసికులు తెంపులేని కార్యకలాపాలు జరిగే పట్టణాల్లోనూ, తామసికులు పానశాలల్లోనూ, పందెములు, జూదము జరిగే స్థలాల్లోనూ ఉండటానికి ఇష్టపడతారు. గుణాతీతులు దైవ మందిరాల్లో ఉండాలి అనుకుంటారు. ఉద్ధవ, ఈ విధంగా సృష్టిలోని ప్రతి అంశమందున ఈ త్రిగుణాల ప్రభావము వ్యక్తమవుతుంది. కర్మలలోనూ,
జ్ఞానంలోనూ సాధనలలోనూ అభిరుచులలోనూ విద్యలలోనూ ఆరాధనలలోనూ శ్రద్ధలలోనూ సుఖాలలోనూ ఆహారాలలోనూ ద్రవ్యాలలోనూ శాస్త్ర అధ్యయనాల్లోనూ ఇంద్రియ విషయాల్లోనూ మానసిక భావాల్లోనూ శారీరక కర్మలలోనూ ప్రతి వస్తు విషయ విశేషాలలోనూ ఈ త్రిగుణాలు కలిసి ఉంటాయి. తమోగుణాన్ని రజోగుణాన్ని తగ్గించుకొని ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని పెంచుకొని క్రమంగా గుణాతీతుడైన వ్యక్తి నన్నే మనస్సు నిండా నింపుకొన్నవాడై బంధాల నుండి విముక్తుడై నన్ను చేరగలడు అని శ్రీ భగవానుడు ఉద్ధవునితో చెప్పాడు. పురూరవుని పశ్చాత్తాపము గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. పురూరవుని పశ్చాత్తాపము. భగవానుడు ఇంకా ఉద్ధవునితో ఇలా చెప్తున్నాడు. ఉద్ధవ, నన్ను చేరడానికి ఏకైక సాధనమైన ఈ మానవ దేహాన్ని పొందిన వ్యక్తి దానిని విషయ భోగాలయందు దుర్వినియోగం చేసి వినాశాన్ని తెచ్చుకోకూడదు. దీనికి పురూరవుని కథయే ఒక మంచి ఉదాహరణ చెప్తాను విను. పూర్వము పురూరవుడనే ఒక చక్రవర్తి ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, కీర్తి ప్రఖ్యాతులు కలవాడు. అతడు విధివశాన ఒకనాడు ఊర్వశి అనే ఒక అప్సరసను చూసి ఆమె సౌందర్యానికి సమ్మోహితుడై మతి చెడగొట్టుకొని ఆమెను భార్యగా స్వీకరించాడు. ఆమె తోటి అనేక సంవత్సరాలు సూర్యోదయము సూర్యాస్తమయం తెలియకుండా తనివి తీరని కామభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఏదో నియమభంగం చేశాడనే సాకుతోటి ఆమె అతన్ని విడిచిపెట్టి ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడు పిచ్చివానిలాగా కొన్ని సంవత్సరాలు తిరిగి ఒకనాడు ఆమెను కురుక్షేత్రంలో కలుసుకున్నాడు. తరువాత గంధర్వులు చెప్పిన ఒక యాగాన్ని చేసి ఊర్వశి ఉన్న లోకాన్ని చేరుకొన్నాడు. ఆమె తోటి స్వర్గ సుఖాలను అనుభవించసాగాడు. నిర్విరామ కామకేళితోనూ స్వర్గలోకపు భోగాలతోనూ మొహం మొత్తి విసికెత్తి సర్వనాశనమైన తన జీవితం పట్ల రోత పుట్టి వైరాగ్యం కలిగి ఇలాగ గానం చేయసాగాడు. అహో, సకల శాస్త్రాలు చదివి భూమండలానికే సార్వభౌముడనైన నేను ఒక మూఢినిలాగా కామకుడనై స్త్రీ వ్యామోహంలో పడి ఎంత హీనస్థితికి దిగజారిపోయాను. ఊర్వశి ఆలింగనంలో బందీనై రాత్రింబవళ్ళ తేడాయే తెలియక ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు గడిపివేశానో కదా. నా విలువైన ఆయుర్దాయంలో ఎంత భాగము ఈ మైకంలో గడిచిందో తెలియదు. పెంపుడు జంతువులాగా ఆమె ఆడించినట్లల్లా ఆడాను. ఆడుగాడిద తన్నుతున్న అనుసరించి వెంటబడే మగగాడిదలాగా వెళ్ళాను. ఈ స్త్రీ వెంట పిచ్చివానిలాగా దిగంబరుడనై ఏడుస్తూ పరుగులెత్తాను. నా యొక్క విద్య తపస్సు త్యాగము తేజస్సు మహత్తు సార్వభౌమత్వము ఎందుకు కొరగాకుండా పోయాయి కదా. కోర్కెలను తీర్చుకున్న కొద్దీ రగుల్కొనే కామాగ్నికి ఆహుతి అయి నా యొక్క సర్వస్వాన్ని మంటగలిపేసుకున్నాను. ఊర్వశి లాంటి స్వేచ్ఛాజీవి అయిన స్త్రీల వెంటబడిన నాలాంటి కామాంధులను ఆ శ్రీహరియే రక్షించాలి. అయినా ఆమెను నిందించి ఏమి ప్రయోజనము? రక్తం మాంస మలం మూత్రాదులతో నిండి ఉన్న శరీరాల యొక్క పైపై మెరుగులకు భ్రమించిపోయిన మూర్ఘులిద్దరూ ఒక చోట చేరి స్వర్గసుఖాలను అనుభవిస్తున్నామనుకునే అజ్ఞానినైన నేను నన్నే నిందించుకోవాలి. ఈ శరీరము ఎవ్వరిది? బీజం ముంచిన తల్లిదండ్రులదా? అనుభవించిన భాగస్వామిదా? బిడ్డలదా? మిత్రులదా? దహించే అగ్నిదా? నక్కలదా? కుక్కలదా? గ్రద్దలదా? క్రిమి కీటకాలదా? ఇలాంటి జగ్గుస్పాకరమైన దేహాలపై వ్యామోహాన్ని పెంచుకొని మానవుడు ఎంతటి హేయమైన రొంపిలోకి దిగజారిపోతున్నాడు. ఆత్మహితాన్ని కోరేవాడు స్త్రీ సంపర్కం కానీ స్త్రీలోరుల సంపర్కం కానీ పెట్టుకోకుండా ఉండడం శ్రేయస్కరము అని ఈ విధంగా ఆలోచించి పురూరవ చక్రవర్తి ఊర్వశి సాంగత్యాన్ని విడిచిపెట్టి శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి కొన్నాళ్లకు ముక్తుడయ్యాడు. అందుచేత ఉద్ధవ,
బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా సాధు సజ్జన సాంగత్యాన్నే కలిగి ఉండాలి. సజ్జన సాంగత్యం వలన విషయ వస్తువులపై సంగము తొలగిపోతుంది. విషయభోగాలాలస లేని మనస్సు నాయందు లగ్నం చేసి ద్వంద్వాలను అధిగమించి సంపదల యందు ఆసక్తిని విడిచిపెట్టి సమత్వాన్ని అలవాటు చేసుకొని అంతటా నన్నే చూడగలిగే ధన్యాత్ముడు నన్ను చేరగలుగుతాడు. సాధు సంతులు ఎల్లప్పుడూ నా చరిత్రను చెప్పుకుంటూ నా గుణగణాలు గానం చేసుకుంటూ ఉంటారు. నా గాథలను విన్నవాళ్ళకి నా యందు భక్తి విశ్వాసాలు వృద్ధి చెందుతాయి. పుణ్యాత్ములకు నా యందు భక్తి కలగటం తప్ప ఇంకా కోరదగినది ఏమీ ఉండదు. సాధు సజ్జన సత్పురుషులే నాకు ఇష్టలు అని శ్రీ భగవాను ఉద్ధవునితో చెప్పాడు. భగవాను ఉద్ధవునితో పూజా విధానం గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.